యాసిడ్ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య జీవితంలో మన దగ్గర యాసిడ్స్ వాడకం ఎలా ఉంది? సాధారణంగా అండి ఎవరైనా కానీ యాసిడ్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో కళ్ళల్లో మంటలు రావడం కానీ, కళ్ళల్లో నీరు కావడం, ముక్కులో మంట, గొంతులో మంట, కొద్దిగా దగ్గు వచ్చినట్టు కనిపించడం, కొద్దిగా ఛాతిగా బిగువుగా టైట్గా అనిపించడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఈ యాసిడ్స్ అనేవి సర్వసాధారణంగా ఎక్కువ శాతం ఇళ్లలో గృహిణులు ఈ టాయిలెట్ క్లీనర్స్ గా ఇంకా ఉపయోగిస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే ఈ యాసిడ్స్ ని టాయిలెట్ క్లీనర్స్ గా ఉపయోగిస్తూ ఉన్నారో ఈ ఎవరైతే యూజ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యాసిడ్ మనకి చూస్తుండేది మాత్రం స్టిల్ ఇంకాను టాయిలెట్ క్లీనర్స్ గానే చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారండి. యాసిడ్ పొగల్ని పీల్చటం వల్ల ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయి? ఎప్పుడైతే యాసిడ్ ఫ్యూమ్స్ ని ఇన్హేల్ చేస్తారో, మనం పీలుస్తామో, బేసిక్ గా ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాలి ట్యూబుల్ని మొత్తం డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందండి. ఇప్పుడు ఎలాంటి మనం పడ్డప్పుడు కాలు దోక్కుపోయినప్పుడు చర్మం ఎలా లేస్తుందో అలానే లోపల అది డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ ముక్కు దగ్గర నుంచి మనం పీల్చినప్పుడు మొత్తం గాలి ట్యూబ్ మొత్తం దాని ఎఫెక్ట్లు ఉంటాయండి. ముక్కు మంట రావడం, ముక్కు కారడం, గొంతులో నస, దగ్గు, ఆయాసం, ఛాతి బిగువుగా అనిపించడం ఇవి సాధారణంగా తక్కువ ఎక్స్పోజర్ లో మనం చూసే లక్షణాలండి. అలానే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఏదైనా టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే వేరే ఎక్కడైనా ఇండస్ట్రియల్ పర్పస్ లో కానివ్వండి, పెద్ద జార్ లాంటిది యాసిడ్ క్యారీ చేస్తున్నప్పుడు అది కింద పడి పగిలిపోయినప్పుడు ఎక్కువ క్వాంటిటీకి ఎక్స్పోజ్ అవుతారు. ఎక్కువ శాతం ఈ ఫ్యూమ్స్ లోపలికి వెళ్ళినప్పుడు కెమికల్ న్యూమోనైటిస్ అనేది డెవలప్ అవుతుందండి. ఈ కెమికల్ న్యూమోనైటిస్ అనేది మాత్రం కొద్దిగా ప్రాణాంతకమైన సిచ్యువేషన్ ఆ టైంలో. ఎందుకంటే సడన్ గా అప్పటి వరకు బాగున్న వ్యక్తి ఇమ్మీడియట్ గా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ, దగ్గుతూ, చోకింగ్ అంటాం, గాలి అసలు లోపలికి వెళ్ళని పరిస్థితిలో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. అటువంటి వాళ్ళని వెంటనే అంబులెన్స్ పిలిపించి లేదా ప్రథమ చికిత్స ఏదో చేయించి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే విత్ ఇన్ 48 hours లో ఇది కెమికల్ న్యూమోనియాగా మారిపోయి ఏఆర్డిఎస్ అంటామండి. వీళ్ళలో చాలా మందిలో ఈవెన్ హై ఆక్సిజన్ తో పాటు వెంటిలేటర్ సపోర్ట్ కూడా అవసరం అవుతుంది. ఈ యాసిడ్ ఫ్యూమ్స్ తో ఎక్కువ పీల్చినప్పుడు వచ్చే బాగా సీరియస్ కండిషన్ ఇది. యాసిడ్ పొగలతో తీవ్ర స్థాయి సమస్యలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఏదైతే ఈ యాసిడ్ పీల్చినప్పుడు ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అనుకుంటున్నామో, సాధారణంగా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లోనే ఆస్తమాను, బ్రాంకైటిస్, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ కంజక్టివైటిస్ ఇవన్నీ వచ్చే లక్షణాలు ఉంటాయండి. అలానే ఆల్రెడీ ఎవరైతే ఆస్తమాతో బాధపడుతూ ఉన్నారో, క్రానిక్ బ్రాంకైటిస్ ఉండేవాళ్ళు లో కానీ, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే వాళ్ళలో కానివ్వండి, లేదంటే బ్రాంకియక్టాసిస్ లో కానివ్వండి, ఈ ఇసినోఫిలియా ఎక్కువ ఉండే వాళ్ళలో కానివ్వండి, అక్యూట్ సివియర్ ఆస్తమా ఎక్స్పోజ్ అయిన వెంటనే బ్రీతింగ్ డిఫికల్టీ, పిల్లి కూతులు వచ్చేసి బాగా ఇబ్బంది పడిపోయే సిచ్యువేషన్స్ దీంట్లో ఎక్కువగా వస్తాయండి. సో నార్మల్ గా ఉండే వాళ్ళు కూడా అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం బిగిన్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫ్యూమ్స్ వల్ల లోపల గాలి ట్యూబ్స్ బాగా మూసుకుపోతాయండి. యాసిడ్ పొగల మూలంగా అస్వస్థతకు లోనైనప్పుడు వెంటనే ఏం చేయాలి? కొద్దిపాటి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు దానికి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపటికల్లా మనకు ఆ ఇరిటేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతే మనం వెంటనే ఓపెన్ ఎయిర్ లోకి వచ్చేసి కొద్దిగా బ్రీతింగ్ బాగా తీసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటిది, ప్రాణాయామం లాంటిది చేయడము, మంచి గాలి ఉన్న చోట చల్లని ప్రదేశంలో కూర్చొని ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ ఇవి తగ్గిపోతాయండి. కానీ ఎప్పుడైతే ఎక్కువ ఈ ఫ్యూమ్స్ పీల్చినప్పుడు బాగా చెస్ట్ టైట్నెస్ అంటాం, అది బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకి వెంటనే ఇంట్లో నెబులైజర్ లాంటిది కానీ లేదా ఏదైనా ఇన్హేలర్ లాంటిది కానీ ఉంటే వెంటనే ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఎక్కువ అనిపించినప్పుడు మాత్రం దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజెక్షన్స్ రూపంలో బ్రాంకోడైలేటర్స్ కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ కానివ్వండి, ఆ లోపల ఏదైతే ఎర్రదనంతో కూడిన వాపు వస్తుందో గాలి ట్యూబ్స్ దాన్ని తగ్గించుకునే దానికి మనం ప్రయత్నం చేసుకోవాలండి. సో దీనికి ఈ సిచ్యువేషన్ బట్టి అండి, ఇప్పుడు ఆస్తమా వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వెంటనే ఆస్తమా అటాక్ వచ్చేస్తుందండి. సో వెంటనే దానికి మనం ఆస్తమాకి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వడము, ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్హేలర్స్ తీసుకోమని చెప్పడము, లేదంటే ఈ నెబులైజేషన్ కానివ్వండి, ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ కానివ్వండి, లేదంటే సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్స్ కానీ ఇచ్చి దీని ఎఫెక్ట్ ని తగ్గించే ప్రయత్నం చేస్తామండి.
యాసిడ్స్ వాడకంపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? వీలైనంత వరకు అండి టాయిలెట్ క్లీనర్స్ గా కానీ లేదంటే ఫ్లోర్ క్లీనర్స్ గా కానీ మిగతా దేని పర్పస్ కొరకైనా కానీ యాసిడ్ వినియోగాన్ని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిదండి. అలానే ఏదైతే బాత్రూమ్లు చాలా వరకు అన్ని చిన్నవిగానే ఉంటాయి, కొద్దిగా కంజెస్టెడ్ గానే ఉంటుంది. దీనిలో ఎప్పుడైతే వీళ్ళు వాడడం బిగిన్ చేస్తారో టాయిలెట్ క్లీనర్ గా, వీళ్లే కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ లో వృద్ధులు ఉండొచ్చు లేదంటే పిల్లలు ఉండొచ్చు, వీళ్ళు కూడా దీనికి ఫ్యూమ్స్ కి ఎక్స్పోజ్ అవుతారండి. ఒకసారి ఒక టాయిలెట్ కడిగినప్పుడు దాని ఎఫెక్ట్, దాని ఫ్యూమ్స్ ప్రభావం 2 నుంచి 3 గంటల వరకు ఇంట్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనకి అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ టాయిలెట్ ఉంటే దాని ఎఫెక్ట్ హాల్లో వరకు కానీ లేదంటే బెడ్రూమ్ వరకు ఒక 2-3 అవర్స్ ఉంటుందండి. సో ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత దీన్ని వాడకపోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరిగా వాడాల్సిన పరిస్థితుల్లో కొద్దిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటిది ఉంటే వేసుకోవడం కానివ్వండి, విండోస్ తెరిచి ఉంచడం లేదంటే టాయిలెట్ తలుపులు తెరిచి ఉంచడం, అలానే చేతులకి గ్లౌస్ వేసుకోవడం, ముక్కుకి మూతికి చిన్న గట్టి మాస్క్ లాంటిది కట్టుకున్న దానివల్ల కొద్దిగా ఈ ఎఫెక్ట్స్ నుంచి, సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తట్టుకునే దానికి వీలవుతుంది. తరచూ యాసిడ్ పొగల్ని పీల్చడం వల్ల శ్వాస కష్టాలతో పాటు ఎలర్జీల ముప్పు ఎలా పెరుగుతుందో, యాసిడ్స్ వాడకంపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. పంటి నొప్పి బాధిస్తున్నప్పుడు నొప్పి ఉన్న భాగంలో చిన్న ఐస్ ముక్కను కొద్దిసేపు ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి కొద్దిసేపు పుక్కిట పట్టాలి. ఇలా రోజులో 4-5 సార్లు చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.